హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ మన్నించు ఓ ప్రేమ పార్ట్ 9 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. విశ్వనాథ్కు ధృవ అనే పోలీస్ ఆఫీసర్ కార్తికేయ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలిసి భయపడతాడు. ఇంకోవైపు అరవింద్ ఆద్యను కాలేజ్కి పంపిస్తూ ఉంటాడు. అక్కడ ఆమెకు కొన్ని రోజులలోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలాగే ఆద్య కోసం రౌడీలు మళ్ళీ ఇదే సిటీలో వెతుకుతున్నారని ఆమెకు తెలిసి ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలా ఓ రోజు ఆద్య చదివే కాలేజ్ వెనక ఒక అమ్మాయి చాలా దారుణంగా చంపబడుతుంది. అరవింద్ ఆద్య కోసం కాలేజ్కి బయలుదేరి రాగా ఆద్య మాత్రం తన కోసం రోజు వచ్చే కార్ ఎక్కకుండా అప్పటికీ తన ఫ్రెండ్స్ అయిన సుమద కోసం ఆమె చెల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే వారు ఎంతసేపటికి రావడం లేదు. ఇంతలో అక్కడికి అరవింద్ చేరుకొని ఆద్యను మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా గమనిస్తూ ఇంకా కారెక్కకుండా ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నా ఏంటి కారణం అంటూ అడగ్గా ఆద్య తన ఫ్రెండ్స్ గురించి చెప్పి తన ఫోన్ ఇంకా వ్యాలెట్ సుమద దగ్గరే ఉన్నాయి అంటూ చెప్పగా అరవింద్ అది విని వాటిని డ్రైవర్ తెస్తాడు, ముందు మనం ఇంటికి వెళ్దాం పద అంటూ ఆమెను అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోగా వారు వెళ్ళిన కొద్దిసేపటికే సుమద వచ్చి ఆద్య కోసం చూడగా అక్కడ ఆద్య లేదు. దాంతో అక్కడ ఉన్న డ్రైవర్కి ఆద్య ఫోన్ ఇచ్చి తన చెల్లి దగ్గర ఆద్య వ్యాలెట్ ఉందని, తను ఆమె కంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని, రేపు కాలేజ్కి వచ్చిన తరువాత దాన్ని ఇస్తామని చెప్పగా డ్రైవర్ అదే విషయాన్ని అరవింద్కు ఫోన్ చేసి చెప్పాడు. డ్రైవర్ చెప్పిన విషయాన్ని విని ఓకే అంటూ అరవింద్ డ్రైవర్తో సుమదను తన ఇంటి దగ్గర దించి ఇంటికి రమ్మన్నాడు. ఇంకోవైపు జైల్లో ఉన్న కార్తికేయ దగ్గరకు సీక్రెట్గా ఒక ఫోన్ రాగా అతను చాలా సీక్రెట్గా ఆ ఫోన్ నుండి ఆద్యకు ఫోన్ చేసి మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండమ్మా అంటూ ఉంటే అదే సమయంలో అరవింద్ కూడా అతనితో ఫోన్ మాట్లాడుతూ మామయ్య వెంటనే మీరు మీ ఫోన్ని అలాగే ఈ సిమ్ని నాశనం చేసేయండి. నేను మళ్ళీ మాట్లాడాలి అనుకున్నప్పుడు కొన్ని రోజులకు మీకు ఫోన్ పంపిస్తాను అంటూ చెప్పి కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేయగా తండ్రితో మాట్లాడిన సంతోషంతో ఆద్య ముఖం వెలిగిపోతూ ఉంది. ఇంకోవైపు జైల్లో ఉన్న కార్తికేయను కలవడానికి విశ్వనాథ్ చాలా ప్రయత్నం చేసినా కూడా అది అసలు కష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కార్తికేయ కేస్ విశ్వనాథ్ పరిధిలో అస్సలు లేదు. వేరే వాళ్ళు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పడంతో ఒక విషయం ఇప్పటికే అతనికి బాగా అర్థమయ్యింది. ఆ ధృవనే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని. అలా దాని గురించి చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత అతని బుర్రకు ఒక ఆలోచన రాగానే పెదవుల చివర చిన్న నవ్వుతో మిస్టర్ ధృవ, నువ్వు ఎంత తోపు పోలీసువైనా కానీ నీకు నాలా అనుభవం అయితే లేదు. ఇప్పుడు నేను కార్తికేయను కొట్టే దెబ్బకు అతను తీసుకునే నిర్ణయానికి నువ్వు డిపార్ట్మెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేని స్థితిలో ఉంటావు అనుకుంటూ అతి కష్టం మీద అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి ఆ జైల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ద్వారా కార్తికేయ దగ్గరికి ఫోన్ని పంపించి ఫోన్ మాట్లాడుతూ ఎరా కార్తికేయ ఎలా ఉన్నావు అంటే ఆ మాటను విన్న కార్తికేయకు రక్తం మరిగిపోతుంది. దాంతో అతను ఏమాత్రం తగ్గకుండా బాగున్నారా, బాగానే ఉంటా, ఎందుకంటే నేను బయటకు రావాలి, అలా వచ్చిన వెంటనే నన్ను మోసం చేసిన నిన్ను చంపాలి, మళ్ళీ నేను అప్పుడు లోపలికి వస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు, అందుకే నేను నీ మీద పగతోనే బతుకుతున్నా అంటూ ఉంటే విశ్వనాథ్ నవ్వుతూ ఎరా ఎందుకురా నీకంత పగ, నీ మనసులో ఇలాంటి ఆలోచన ఏదో వస్తుందని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నారా, నిన్ను నీ పగ బ్రతికిస్తే నన్ను నా కొడుకు బ్రతికిస్తాడు అంటూ విశ్వనాథ్ అనగానే అతని మాటలకు కార్తికేయ నవ్వుతూ అయితే వాడు కూడా పైకి పోతాడు. అంటారు కదా పెద్దవాళ్ళు, వెనకటి కాలంలో పెద్దలు చేసిన పాపాలకు పిల్లలకు శిక్షలు పడతాయి అని.
అలాగే నీతో పాటు వాడు కూడా నీకు కొడుకుగా పుట్టిన నేరానికి పైకి వస్తాడు అంటూ అనగానే విశ్వనాథ్ నవ్వుతూ నువ్వసలు ఆ పని చెయ్యలేవురా, ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు ఎవడో కాదు, నీ ముద్దుల అల్లుడు, నీ గారాల కూతురికి భర్త అంటూ చెప్పగా ఆ మాటలకు కార్తికేయకు ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయితే అతని పరిస్థితిని ఊహించుకుంటూ ఉన్న విశ్వనాథ్ నవ్వుకుంటూ మనసులో మాత్రం అరేయ్ కార్తికేయ, నువ్విప్పుడు ఖచ్చితంగా నీ కూతుర్ని నా చేతుల నుండి కాపాడుకోవడానికి, ఆ జైలు నుండి బయటికి రావడానికి తప్పకుండా ట్రై చేస్తావు. నువ్వు అలా ప్రయత్నం చేసావని నాకు తెలిసిన మరుక్షణమే నేను నాకు తెలిసిన పోలీసుల ద్వారా నీకు సాయం అందేటట్లు చేస్తా. నువ్వు ఎప్పుడైతే బయటికి వస్తావో అప్పుడు నేను నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తా. అప్పుడు నీ గురించి, నీ కేస్ గురించి, ఇక నీకు నాకు ఉన్న సంబంధం గురించి ఎవ్వరికీ తెలియదు అంటూ విశ్వనాథ్ ఆలోచించుకుంటూ, ఏంట్రా ఏమీ మాట్లాడట్లేదు, ఉన్నావా, గుండె పగిలి పైకి పోయావా అనగానే కార్తికేయ అతని బుర్రకు పని చెప్పడాన్ని మొదలుపెట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని విశ్వనాథ్కు తిరిగి బదులు చెప్పడం కోసం, నువ్వు చెబుతుందంతా నిజమేనా అంటే విశ్వనాథ్ అతని మాటలకు విరగబడి నవ్వుతూ, నిజమేరా, నీ అల్లుడే నా కొడుకు. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే ఇప్పుడు నీ కూతురు తన కాపురం నా చేతిలో ఉంది. నన్ను నీ నుండి కాపాడుకోవడానికి నీ కూతురే నాకు శ్రీరామ రక్ష. నువ్వు అక్కడ అన్నీ మూసుకొని ప్రతి నేరాన్ని ఒప్పుకుంటే ఇక్కడ నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది, లేకపోతే ఇక నీ ఇష్టం అంటూ ఉంటే కార్తికేయ మాత్రం చిన్నగా నవ్వుతూ ఆ నవ్వును క్రమేపీ పెద్దదిగా చేస్తూ, రేయ్ పిచ్చోడా, నీ దగ్గర ఉంది నా కూతురురా, పైగా అది చదువుతుంది లాయర్. నీకు ఇంకో విషయం తెలుసా, ఇంతవరకు తనకు కానీ తన చదువుకు కానీ ఎవ్వరూ సాయం చేయను కూడా చేయలేదు. పైగా నా కోసం పోలీసులు ఒక పక్క, రౌడీలు మరొక పక్క వెతుకుతున్నా సరే నేను ఎప్పుడూ కూడా నా కోసం మాత్రమే ఆలోచించుకున్నా, తన కోసం కాదు. ఎందుకో తెలుసా, అది నా కూతురు కొన్ని సంవత్సరాల నుండి పోలీసులకు, రౌడీలకు దొరకకుండా ఇంత రాష్ట్రంలో ఒక్క ఆడపిల్ల ఎన్నాళ్ళు ఉండగలుగుతుంది చెప్పు, కానీ తనుంది. పైగా చదువుతుంది, అది కూడా లాయర్ చదువుతుంది. ఎందుకంటే తను నన్ను బయటికి తీసుకుని రావాలి అనుకుంటుంది. అంటే ఇప్పుడు నీకు అర్థమైందా నా కూతురు ఎలాంటిదో ఏంటో. నువ్వు నన్ను వాడుకొని ఈ స్థాయికి వస్తే నా కూతురు నీ కొడుకుతో ఆడుకొని నిన్ను ఏ స్థాయికి తీసుకుని వస్తుందో ఒక్కసారి ఆలోచించు. నీకింకా నా కూతురేంటో అర్థం కాలేదా, అన్ని సంవత్సరాలు తను అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు ఇంత సడన్గా నా కూతురు నీ కొడుకును ప్రేమించి పెళ్ళెందుకు చేసుకుని ఉంటుందో ఒక్కసారి ఊహించావా? ఏమో, దానికి మన గురించి నిజం తెలిసిపోయిందేమో, తన తండ్రిని ఎవరు ఈ స్థితికి తీసుకుని వచ్చారో అని. అందుకే నువ్వు మగాడివి కాబట్టి స్నేహంతో నన్ను ఈ స్థితికి తీసుకుని వస్తే, నా కూతురు ఆడది కాబట్టి ప్రేమను వాడింది. స్నేహానికే నా గతి ఇలా ఉంటే మరింక ప్రేమకు నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో నువ్వే ఒక్కసారి ఆలోచించరా వెధవ. ఇప్పుడు నువ్వు ఈ నిజాన్ని నీ కుటుంబం ముందు కానీ, ఈ సమాజం ముందు కానీ మింగలేక కక్కలేక చావాలిరా. నేను జైల్లో ఉన్నా ఒకటే, నువ్వు బయటున్నా ఒకటే. కానీ నేను మాత్రం ఇప్పుడు మంచిగా ఇక్కడ ఉండి జరిగేదంతా చూస్తూ ఉంటా. ఎందుకంటే ఆట ఆడేది నా కూతురు కాబట్టి అంటూ చెప్పి కార్తికేయ చాలా గర్వంగా ఫోన్ పెట్టేశాడు. అలా ఫోన్ పెట్టేశాడన్న మాటే కానీ అతనికి చాలా భయం వేస్తుంది ఆద్య విషయంలో. ఎందుకంటే కార్తికేయ విశ్వనాథ్కు సమాధానం చెప్పాలని మాత్రమే అలా మాట్లాడాడు. కానీ అతను అంతకు ముందులా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. ఈసారి ఈసారి అరవింద్ ఫోన్ చేసినప్పుడు అతనితో అసలు నిజం చెప్పి విషయం అడగాలని భావిస్తూ ఉంటే, మరోవైపు విశ్వనాథ్కు కార్తికేయను బెదిరించాలని చేసిన ఫోన్ కాల్ ఇతనికే నిద్ర పట్టకుండా చేస్తుంది. కార్తికేయ మాటలకు విశ్వనాథ్కు ఒళ్ళంతా కారం పూసినట్లు మండిపోతూ ఉంటే అతని ఆలోచనలు మాత్రం
పరుగులు పెడుతూ ఉన్నాయి. ఒకవేళ వాడు చెప్పిందే నిజమైతే ఆద్య నిజంగానే నా కొడుకును హనీ ట్రాప్ చేసిందా? ఇప్పుడు తను కార్తికేయ కూతురని బయటకు తెలిసినా కూడా మేము తనని కోడలిగా చేసుకున్నామని తెలిస్తే ఆ మీడియా మా పరువును, ప్రతిష్టను ఏకిపారేస్తుంది. పైగా కేసును బాగా లోతుగా తవ్వుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలెందుకు ఇదంతా ఇలా జరుగుతుంది? దీన్నంతా మళ్ళీ నా చేతులలోకి తీసుకోవడానికి ఒకే ఒక్క అవకాశం కలిగితే చాలు. అప్పుడు మిగతాదంతా నేను చూసుకుంటా. తండ్రి కూతుళ్ళిద్దరికీ చరమగీతం పాడేస్తా అంటూ అనుకుంటూ ఉంటే మరోవైపు కాలేజ్ వెనక ఉన్న శవాన్ని అప్పుడే కుక్కలు పీక్కు తింటూ అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటే ఆ శబ్దానికి నైట్ డ్యూటీ చేస్తున్న వాచ్మెన్ ఆ శబ్దం విన్నప్పుడు కొద్దిపాటి భయంతో ఆ శబ్దం వినిపిస్తున్న వైపు వెళ్ళి వాటిని అదిలించాలని చూడగా అక్కడ అతనికి ఒక శవం కనిపించింది. దాంతో వెంటనే కాలేజ్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఆ వాచ్మెన్ 100కు ఫోన్ చేసి పోలీసులతో కూడా జరిగిన విషయమంతా చెప్పగా అక్కడికి వచ్చిన పోలీసులు అదంతా చూస్తూ క్లూస్ని సేకరించే పనిలో ఉంటే ఇంతలోనే ప్రిన్సిపాల్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడుతూ, సార్ ఇదిలా జరగడం మా కాలేజీలో మొదటిసారి సార్. కానీ ఈ చుట్టుపక్కల కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. వాటిలో కూడా ఇలాగే కొన్ని జరిగాయి. అప్పుడు మీరు వాటిని ప్రేమ వ్యవహారాలతో ముడివేశారు. కానీ నాకు మాత్రం ఇవన్నీ ఇలా జరగడం అసలు ప్రేమ వ్యవహారమే అనిపించడం లేదు. దయచేసి దీని గురించి మీరు చాలా క్షుణ్ణంగా, లోతుగా దర్యాప్తు చెయ్యండి అంటూ చెప్పి అదే విషయాన్ని ప్రిన్సిపాల్ డీజీపీకి కూడా ఫోన్ చేసి మాట్లాడి అతను తన అనుమానాలను కూడా చెప్పి వెంటనే ఎంక్వైరీని స్టార్ట్ చేయమనగా డీజీపీ అతనికి సరే అని చెప్పి ఫోన్ పెట్టి కేసు గురించి కొద్దిసేపు ఆలోచించి వెంటనే విశ్వనాథ్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఆ కేసుకి స్పెషల్ ఆఫీసర్గా విశ్వనాథ్ని పంపించాడు. అలా ఆ కేసు పని మీద వెళ్తున్న విశ్వనాథ్ కారులో ఉన్నప్పుడే అక్కడ జరిగిన హత్యతో పాటు మిగిలిన హత్యల వివరాలు కూడా తెలుసుకుని అలాగే ఆ స్టూడెంట్స్ పేర్లు, కాలేజీ వివరాలను, ఏరియాలను అన్నిటి గురించి తెలుసుకుంటూ ఉండగా అతనికి మెదడులో మెరుపులాంటి ఐడియా ఒకటి వచ్చింది. దాంతో అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మరోవైపు కార్తికేయకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఎక్కడో ఏదో తప్పు జరగబోతుంది అని తన మనసుకు అనిపిస్తూ ఉన్నా సరే అతని మెదడు మాత్రం మరోలా ఆలోచిస్తూ ఉంది. అలా మరుసటి రోజు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్న ఆద్యను చూస్తూ ఉన్న అరవింద్ ఆమె అందానికి మైమరిచిపోతూ ఆమె మీద తనకున్న ప్రేమను మనస్సులో అలాగే దాచుకోలేక సతమతమైపోతూ తన బాధను ఆమెకు ఏ విధంగా అయినా సరే తెలియచేయాలి అనుకుంటూ ఆద్యను కొంచెం చూస్తూ, ఆద్య, మన పెళ్ళైన ఇన్ని రోజులలో నీకు నా మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది అంటూ అడగ్గా ఆద్య అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, చూడండి అరవింద్ సార్, మీరు నన్నేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. మీకు నేనంటే ఇష్టం. అది నాకు తెలుసు. ఆ ఇష్టం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కదా మీకు. అంటే అరవింద్ వింతగా ఆమెనే చూస్తూ, ఈ విషయం నీకెలా తెలిసింది? అయినా నువ్వింత ధైర్యంగా ఈ విషయం గురించి ఇలా ఎలా అంటున్నావు? నీకు కొంచెం కూడా నా ముందు దీని గురించి మాట్లాడడం ఇబ్బందిగా అనిపించడం లేదా? అంటూ కొంచెం ఆమె దగ్గరగా జరిగి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆద్య డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తలదువ్వుకుంటూ ఓరగా అతనినే చూస్తూ, ఇందులో భయం ఏముంది? మీరు నా భర్త, నేను మీ భార్య, ఇది నిజమే కదా. పైగా ఇన్ని రోజుల నుండి మనం ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటున్నాం. మరి ఫీలింగ్స్ లేకుండా రాకుండా ఎలా ఉంటాయి? అంటే అరవింద్ కొంచెం ధైర్యం చేసి, అయితే ఆద్య, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ ఆమె చెయ్యి పట్టుకొని అతని వైపుకు తిప్పుకొని ఆమె సమాధానాన్ని కళ్ళతో చూడాలని ఆశపడగా అంతంత మాత్రమే నుంచుని ఉన్న ఆద్య అరవింద్ పట్టుకుని ఉన్న పట్టుకి ఆమె ఒక్కసారిగా డ్రెస్సింగ్ టేబుల్ పక్కన మంచం మీద కూర్చుని ఉన్న అరవింద్ మీదకు పడగా వారిద్దరి పెదవులు మళ్ళీ ఒక్కటైపోయాయి. అయితే ఈసారి అరవింద్ మాత్రం ఆ ముద్దుకు ప్రతిస్పందించకుండా ఉండలేకపోయాడు.
ఆమెను అతనికి మరింతగా అదిమి పెట్టుకుంటూ ఆమె అధరాలను మరింతగా చుంబించడం మొదలుపెట్టాడు. అయితే అరవింద్ చర్యలకు మొదట ఉలిక్కిపడి ఇబ్బంది పడ్డ ఆద్య మాత్రం అతనిని ఆపాలి అని, అడ్డు చెప్పాలి అని అనుకోలేదు. అలా అని ఆమె అతని చర్యలకు పూర్తిగా అతనికి స్పందించలేకపోతూ ఉంది కూడా. అయితే ముద్దు మైకంలో ఉన్న అరవింద్కు మాత్రం అది ఏమీ అర్థం కాక అతని చేతులతో ఆమె శరీరంలో ఉన్న ప్రతి అణువును ప్రేమగా నిమురుతూ ఆమె మీద అతనికి ఉన్న ప్రేమను మాటల ద్వారా కాక అతను శరీరం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఆ పెదవులను వదిలితే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదో అనుకుంటూ వాటిని వదలడం ఇష్టం లేక, అంతకు మించి ముందుకు వెళ్ళలేక అల్లాడిపోతూ ఉంటే, ఇంకొక పక్క ఊపిరి అందని అతని ప్రేమకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆద్య చివరికి అతన్ని దూరంగా జరిపేసి సిగ్గుతో, అరవింద్ సార్, మీ ప్రేమ నాకు అర్థమవుతుంది. మన పెళ్ళైన ఇన్ని రోజులలో ఏ రోజు కూడా మీరు నా ఇష్టంతో పని లేకుండా ఏమీ చేయలేదు. నాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరు నా ఆలోచనలకు విలువనిచ్చారు. నా అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అందుకే ఒక ఆడదానిగా నేను మీకు చాలా ఇంప్రెస్ అయ్యా. భర్తగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. నా పరీక్షలు అయిన తరువాత, ఆ తరువాత, ఆ తరువాత అంటూ ఇక ఆ మాటలను మాట్లాడలేక ఆపేయగా, అరవింద్ అప్పటికే ఆద్య తన అభిప్రాయం చెప్పడంతో చాలా సంతోషంగా ఆమెను హత్తుకొని ఈసారి చిన్నగా ఆమె పెదవుల మీద చిట్టి ముద్దు పెట్టుకొని, సరే, నువ్వన్నట్లే పరీక్షలు అయ్యేదాకా నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఇక లేట్ అవుతుంది. మరి వెళ్దామా అంటూ వారు కొద్దిసేపటికి ఇంటి నుండి కాలేజ్కి బయలుదేరారు. అలా వెళ్తూ ఉన్న కారులో అరవింద్, చూడు ఆద్య, రేపు దేవరా సినిమా ఉంది కదా, మనం మూవీకి పోదాం అంటూ మధ్యాహ్నం షోకి టికెట్స్ని బుక్ చేశాడు. అలా టికెట్స్ బుక్ చేసి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని దానిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ, ఆద్య, మీకు పరీక్షలు ఎప్పుడైపోతాయి అంటూ ఉంటే ఆద్య కొంచెం సిగ్గుతో అతని చేతిని తన చేతిలోకి తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ, ఇంకొక నెల రోజులు ఓపిక పట్టు అంటూ వారిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ కాలేజ్ దగ్గరికి చేరుకోగా, అరవింద్ సాయంత్రం కూడా నేనే వస్తా కాలేజ్ దగ్గరకు అంటూ చెప్పి ఆద్యను కాలేజ్లో దింపి అరవింద్ ఆఫీస్కి వెళ్ళిపోగా, ఆద్య కాలేజ్లో అడుగుపెట్టిన దగ్గర నుండి క్లాస్ రూమ్కి వెళ్ళేదాకా ఆమెను భయంతో కొందరు, కోపంతో కొందరు, చిరాకుతో కొందరు, చంపేయాలి అనే ఉద్దేశంతో ఇంకొందరు, ఇలా పలు రకాలుగా చూసుకుంటూ, గుసగుసలాడుకుంటూ, చెవులు కొరుక్కుంటూ మాట్లాడుకుంటూ ఉంటే వారి మాటలు సన్నగా చెవిన పడుతూ ఉండగా మనసులో ఒకలాంటి భయంతో ఆద్య క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. అయితే అప్పటికే క్లాస్ రూమ్లో కాలేజ్లో చాలామంది పోలీసులను గమనించింది ఆద్య. అయితే అక్కడ కొంతమంది ఏడుస్తూ అప్పుడే వచ్చిన ఆద్యను క్లాస్ రూమ్లో ఉన్నవారు చూస్తూ ఉన్నారు. ఏమండోయ్, మరి ఇప్పుడు కాలేజ్లో ఆద్యను ఎందుకు అందరూ మిక్స్డ్ ఫీలింగ్స్తో చూస్తున్నారంటారబ్బా? మరి తండ్రి చెప్పినట్లుగానే ఆద్య నిజంగానే అరవింద్ను మోసం చేస్తుందా, హనీ ట్రాపే చేసిందంటారబ్బా? మరింతకీ కాలేజ్లో శవంగా మారిన లేడీ స్టూడెంట్ ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? విశ్వనాథ్కి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ ఆలోచన వచ్చి తను నవ్వుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథాకథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి.